అయ్యో అయ్యో కవర్ కవర్ ఇంతే అన్న. అదన్న మంచిగా ఉందా మంచిగా లేదా? 2 కవర్లు వేస్తే ఒక కవర్ మొత్తం డ్యామేజ్ వెళ్ళింది. ఇది దందా బాయ్, దందా ఇది. నమస్తే గాయ్స్, జంపర్ మే బంపర్. ఈరోజు తెలుసుగా మార్కెట్, సాటర్డే మార్కెట్ ఈరోజు మన ఊళ్ళోనే. ఇదే మన బండి. ఈరోజు నేను బోయినపల్లికి అయితే పోలేను. ఈరోజు పోయిందంతా అన్ననే, మాల వేసుకొచ్చింది కూడా అన్ననే. ఈ బండిలా మన వాళ్ళవి, మనవి, ఇంకా అమ్మ వాళ్ళవి ఉన్నాయి. ఈరోజు ఎంతైందేమో నేను ఇప్పటివరకు అయితే అడగలేను. మాల్కి మొత్తం ఎంత పెట్టుబడి అయింది అడగలేను. ప్రస్తుతానికి అయితే అమ్మ వాళ్ళ దుకాణం అయితే ఇస్తారు. ఇక మన దుకాణం అయితే ఇక్కడ వేయాలి. ఇప్పుడు వేద్దాము. టైం అయితే ప్రజెంట్ ఎంత అవుతుందంటే 2:54 అవుతుంది. ఇప్పుడు బండ్లకి వెళ్ళి అంతా అన్న వచ్చిన తర్వాత లోడ్ దించుకొని ఇక్కడ దుకాణం సెట్ చేసుకొని అమ్ముదాం. అన్న వచ్చిన తర్వాత మీకు పెట్టుబడి ఎంత పెట్టినామో చెప్తాము. మళ్ళీ ఇంకేందంటే ఈరోజు సాటర్డే కాబట్టి మనం రేపు కొద్దిగా మిగిలిన ఏం పర్లేదు, రేపు పొద్దున తొందరగా అమ్ముకోవచ్చు. రేపు సండే కాబట్టి ఈరోజు కొద్దిగా టైట్ అమ్ముదాం. సో ఈరోజు కొంచెం ప్రాఫిట్ అయితే కొట్టాలి, ఎందుకంటే గురువారం బుధవారం 2 రోజులు మనకు రాలేదు కదా. ఈరోజు మనము ఖచ్చితంగా టైట్ అమ్ముదాం. రేపు ఈరోజు కుదిరితే ఈరోజు లేదంటే రేపు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఎక్కువ కొట్టాలి, లేదంటే జంపర్ మీద బంపర్ అయిపోతుంది అంతే. మాలంతా దించుకుంటున్నాం ఇప్పుడు. తీ ఈ ఆలగడ్డ దంచి లేపు, ఈ ఆలగడ్డ దంచి తీయే. ఓ నాయనా ఇది మనదా? ఎంతైనా భయ్యా మొత్తము మాల్కి ఇవ్వాలా? 11,300 అంట. అంటే అక్షరాల 11,300. అంటే మనం రౌండ్ ఫిగర్గా 11,500 తీసుకుందాం. నంబర్సా? మార్కెట్లో బండ్లకి వెళ్ళి లోడ్ దించుకోవాలంటే చెంబు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మార్కెట్ చేసా అని అంటున్నారు చాలామంది. ఇది గుర్తుపెట్టుకోండి. దుకాణం వేయకముందే వాన స్టార్ట్ అయిపోయింది, అందుకే తడిచిపోతున్నాం మొత్తము. అందుకే చెత్త కింద కూస్తున్నాం. అంతేం అవసరం లేదు. ఇగో మనం ఆలుగడ్డ ఒకటే పోసినాము, ఇంకా చాలా పోయాలి. అట్లనే ఉంది మాలంతా, అట్లనే ఉంది. ఇంకేం సెట్ చేయాలి. ఇప్పుడు సెట్ చేయాలి. ఇప్పుడు వాన వస్తుందని చెప్పి చెత్త కింద కూస్తున్నాం. వేడిగా తినాలనిపిస్తుంది కానీ జంపర్ మే బంపర్ అయిపోతుంది ఇలా. ఇగో మొత్తం వాన మహిమ. ఇంకా దుకాణం కూడా సెట్ చేయలేము మేము, వాన పడుతుంది ఈరోజు. ఎట్లా ఏడుపు వస్తుంది నాకైతే. ఎక్కడో లక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి పారిపోండి అందరు. ఏముంది బ్రో స్మైల్, జంపర్ మే బంపర్ ఉంది. బాగును సర్వం ఇద్దరు దేకోజీ హాయ్ బోలో. మొత్తం అంత ఆగమాగం ఉంది అలా. టైం 4:13 అవుతుంది. వర్షం పడుతూనే ఉంది, ఇంకా అవతలేదు. ఈ వాన తగ్గేటట్లేదు, అందుకే ఇక అబ్బో జంపర్ మే బంపర్ అవుతుంది ఇది అలా. ఈ వాన తగ్గేటట్టు లేదు, అందుకే చెత్తి పెట్టుకొని గిరాకైతే వేయాలి. ఇక ఎంత ఈరోజు మొత్తం అంతా చెత్తిలో అయితే పెట్టినా. మాల్ అసలు అమ్ముడు పోతుందా లేదా చూద్దాం. అయ్యో మనం కొన్ని అయితే పోసేసినాం ఐటమ్. అన్న ఆల్రెడీ 2 సంచులేనా? ఆల్రెడీ 2 సంచులు. చామగడ్డ 1 సంచి, దొండకాయ 4 కవర్లు, క్యారెట్ 2 కవర్లు, బీట్రూట్ 2 కవర్లు, మిర్చి 1 కవరు, కీరాలేమో 2 కవర్లు అనమాట మన ఇవాళ మా ఐటమ్లు. టోటల్ 11,300. ఈరోజు ఎంత అమ్ముతాం చూద్దాం. సర్వర్ బాయ్ది ఇవాళ 8,000 అంట మొత్తం ఆకుకూరలది. సర్వర్ బాయ్ది ఈరోజు ఒక ఇంటర్వ్యూ అయితే రికార్డ్ చేసినాం, అది మండే రోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. సో అందరూ చూడండి, మంచిగా ఉంటుంది. సో మన మాల్కి వస్తే, మన పరిస్థితికి వస్తే వాన అయితే ఫుల్ వాడుతుంది. పాప మా ముసలామ చూడండి ఇక వాన ఎట్లా నడుచుకుంటూ అవుతుందో. ఇగో ఇది బీట్రూట్ ఏమో మొత్తం ఇగో డ్యామేజ్ వచ్చింది. ఇగో దీంట్లో ఎన్ని తెలుసా, ఫుల్ డ్యామేజ్ వెళ్ళింది. ఇది 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 ఇవన్నీ ఇగో 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 దీంట్లో అన్ని ఇట్లనే కాలబడ్డాయి అన్న. ఈ కవర్ మొత్తం ఇట్లనే ఉంది. ఇగో
అన్నీ కవర్ మొత్తం డ్యామేజ్ అయినా కవర్ మొత్తం డ్యామేజ్ ఉన్నా సార్. ఇది మొత్తము మేము ఎట్లా బతకాలి సార్ ఇది కష్టం చేసుకొని? నీ అమ్మాయి అయ్యో కవర్ ఇంతే అన్న. అదన్నా మంచిగా ఉందా మంచిగా లేదా? 2 కవర్లు వేస్తే ఒక కవర్ మొత్తం డ్యామేజ్ వెళ్ళింది. ఇది మంచిగా వెళ్ళిందా? ఇది కూడా అట్లనే వెళ్ళినట్టుంది. ఇది కూడా మొత్తం లాస్ అయిపోయినామన్నా ఇలా. ఇది 2వ కవరు. ఇంత డ్యామేజ్ ఇవన్నీ తీసి అర్ధ కిలో 30 20 రా కాదు మొన్నటి ఇవన్నీ కనిపిస్తలేవా బ్రో? మరి అంత డ్యామేజ్ ఉంది భయ్యా కన్ఫామ్. 2 కవర్లు వేసి ఒక కవర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది చూడు. మనది ఎలా బీట్రూట్ ఒక కవర్ అంత డ్యామేజ్ వచ్చింది. కవర్ అక్కడ పెట్టినాము. వర్షం అయితే కొద్దిగా గడువు ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం ఎంత అమ్ముతాము మనము. ఇప్పుడే దుకాణం అయితే సెట్ చేసినాం మనము. జంపర్ మే బంపర్. ఇక్కడ దోసకాయ వరకు, అక్కడనేమో ఆలుగడ్డ వరకు. టైం ప్రజెంట్ 6:04 అవుతుంది. వాన జర గడువు ఇచ్చింది మనకి. జర గిరాకీ అయితే మంచిగా అవుతుంది. చూద్దాం అప్పట్లోపు అమ్ముతామా అమ్మమ్మా. ప్రజెంట్ టైం అయితే 6 అవుతుంది. గిరాకీ ఇప్పుడు వస్తుంది. అన్నీ అర్ధ కిలో 30, అన్నీ అర్ధ కిలో 30 పెట్టేసాం. ఏదైనా సరే పావిరివి అర్ధ కిలో 30. సో భయ్య ప్రజెంట్ అయితే టైం అయితే 7:13 అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గిరాకీ అయితే అయిపోయింది మార్కెట్లో. పబ్లిక్ ఉన్నారు చాలా మంది, కానీ మన దగ్గర గిరాకీ వస్తలేదు. చాలా మాల్ మిగిలిపోయింది. అర్ధ కిలో తీస్, పావు పీస్ ఆధా కిలో తీస్, అన్నీ అర్ధ కిలో 30 పెట్టేస్తాం. అవుతుందిరా మనది అన్నీ అర్ధ కిలో 30 రూపాయలే, కానీ గిరాకీ అవుతలేదు. ఏం చేద్దాం? లైట్ వస్తారు పబ్లిక్. పబ్లిక్ చాలా మంది ఉన్నారు, కానీ గిరాకీ లైట్గా అవుతుంది. పావిరివి అర్ధ కిలో 30 అక్క, అన్నీ అర్ధ కిలో 30 అర్ధ కిలో 30, పావు పీస్ ఆధా కిలో తీస్. చూద్దాం ఇంకొక అర్ధ గంట సేపు ఉంటుంది అంతే మార్కెట్. అర్ధ గంటలో ఎంతవరకు అమ్ముతాం చూద్దాం. చెప్పాక భయ్య ప్రజెంట్ అయితే టైము 8:24 అవుతుంది. 8:24. ఇప్పుడైతే ఎత్తేస్తున్నాం మనం. ఇక అన్నీ చదివేస్తున్నాము. అన్న టెంట్లు కూడా ఇప్పేస్తుండు, చెత్తిర్లు. మనకి ఏంటంటే ఈరోజు బాగానే మిగిలింది మాల్ అయితే. ఒక కీరా కవర్ మిగిలింది. ఇక్కడ ఒక కవర్ పోసినాం. మిర్చి అయితే అట్లానే మిగులుతుంది. ప్రతిసారి మిర్చికి ఏమైందో మిర్చి పోతలేదు. కాకరకాయ కొద్దిగా అయిపోయింది. బీట్రూట్ అయితే ఈరోజు బీట్రూట్లో మస్తు లాస్ వచ్చింది. దొండకాయ కూడా మిగిలిపోయింది ఈరోజు. ఆలుగడ్డలు కూడా చాలా డ్యామేజ్ వెళ్ళింది ఈరోజు కూడా. ఆలుగడ్డ కూడా మిగిలిపోయింది. రేపు పొద్దునకైతే మిగిలినాయి మనకి మాలు. రేపు పొద్దున అమ్ముకోవచ్చు అంతే, ఏం బాధ లేదు. సరే ఇప్పుడైతే ఎత్తుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మనకి మాల్ డబ్బులైనా వచ్చినాయా, పెట్టుబడి డబ్బులైనా వచ్చినాయా రాలేదో చూద్దాం. గాయ్స్ మనం అయితే మొత్తం అంతా ఎత్తి పెట్టేసినాము. ఇప్పుడు బండిల్ని అయితే వేసుకోవాలి. బండిలు వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి మనం పైసలు అయితే లెక్క పెడదాం. ఇదంతా మన మాలే. ఇది అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అమ్మ వాళ్ళది మనది మొత్తం కలిపెట్టాలి. బండ్లు వేసుకుందాం, వెళ్ళిపోదాం, ఇంటికి వదాం. భయ్య మొత్తం మనం ఎత్తుకొని ఇంటికి వచ్చేట్లోపు టైం అయితే 9:30 అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ గురించి అయితే మాట్లాడదాం. మనకు ప్రాఫిట్ అయితే ఈరోజు ఏం రాలేదు. ఎందుకంటే మనం పెట్టుబడి ఈరోజు 11,300. మనం అమ్మింది ఎంత తెలుసా? 11,300కి మనం 10,000 అమ్మినాం అనమాట. మనకి ఇంకా 1,300 రావాలి. పెట్టుబడికి ఇంకా 1,300 రావాలి. సో మనకు దానివల్ల మనకు ప్రాఫిట్ అయితే రాలేదు. ప్లస్ ఏంటంటే మనకి ఈరోజు బీట్రూట్ చాలా డ్యామేజ్ వచ్చింది. 2 కవర్లు వేస్తే ఒక కవర్ మొత్తం డ్యామేజ్ వచ్చింది. దానివల్ల కూడా మనకు దెబ్బ పడ్డది. ప్లస్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే వాన పడ్డందుకు గిరాకీ అయితే తక్కువ వచ్చింది. సో ఈ మిగిలిన వాళ్ళంతా తీసుకొని రేపు పొద్దున్నకి వెళ్ళిపోదాం మనము చౌరస్తా మార్కెట్, అక్కడ అమ్ముదాం. ఇదంతా అమ్మేసిన తర్వాత మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది.
1300 రావాలి ఇంకా మనకు పెట్టుబడిలా. ఆ 1300 వచ్చిన తర్వాత మిగతాదంతా మన లాభమే అనమాట. సో ఇదంతా మాల్ తీసుకుపోయి అన్న రేపు పొద్దున ఆ మార్కెట్లోకి అప్పేసి చౌరస్తా మార్కెట్లో మనం పోయి అమ్మాలన్నమాట. అన్న వచ్చేట్లోపు, అన్న బోయినపల్లికి వచ్చేట్లోపు మనం ఎంత అమ్ముతామో అంత మన ప్రాఫిట్ కిందకి లెక్కేస్తాము. మీకు అర్థమైంది అనుకుంటా. లాస్ట్ వీక్ కూడా మనం అట్లనే చేసినాం. సో రేపు కూడా అట్లనే చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.